హాయ్ నమస్తే వనకం అందరికీ స్వాగతం. బిగ్ బాస్ సీజన్ 8 డే 30కి సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ అయింది. ఇందులో వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు సంబంధించి బిగ్ బాస్ వేస్తున్న లెక్కలేంటో పసిగట్టేశాడు నాగమణికంట. ఏదైతేనేం ఎటకేలకు 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు హౌస్లోకి అడుగు పెడతాయి అంటూ బాంబు పేల్చాడు. మరి మణికంఠ అనాలిసిస్ ఏంటి, ఈ ప్రోమోలో అసలు ఏం జరిగిందో రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. బిగ్ బాస్ తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో ఒక కొత్త టాస్క్ ని పెట్టారు. తాళం విడిపించు, టైర్ను నడిపించు అనే టాస్క్ లో శక్తి టీం నుంచి నిఖిల్, కాంతార టీం నుంచి విష్ణుప్రియ పాల్గొన్నారు. ఇక టాస్క్ ఏంటంటే స్విమ్మింగ్ పూల్ లో ఒక లాకర్ ని పెడతారు, బయట తాళాలు పెడతారు. బయట ఉన్న ఆ తాళాలు తీసుకొని స్విమ్మింగ్ పూల్ లోకి దూకి అందులో ఉన్న లాకర్ ని ఓపెన్ చేసి టైర్లను బయటకు తీసుకురావాలి. ఆ తర్వాత టైర్లను ఒక టేబుల్ మీద నుంచి దొర్లించి బాస్కెట్ లో పడేలా చేయాలి. ఈ టాస్క్ ను ఫాస్ట్ గా ఎవరు ఫినిష్ చేస్తే వాళ్ళు విన్ అయినట్టు. ఇక నిఖిల్, విష్ణుప్రియ తమ శక్తి మేరకు ఈ టాస్క్లో పోటీ పడ్డారు. అయితే ప్రోమోలో మాత్రం చివరకు ఎవరు గెలిచారు అనే విషయాన్ని సస్పెన్స్లో పెట్టారు. కానీ కాస్త గమనిస్తే నిఖిల్ గెలిచినట్టుగా అనిపిస్తుంది. టాస్క్ అయిపోయాక ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చుని గ్రూపులుగా చేరి ముచ్చట్లు పెట్టడం కనిపించింది. ఆ టైంలోనే మణికంఠ వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు సంబంధించిన లెక్కలు చెప్పి షాక్ ఇచ్చాడు. ప్రోమోలో విష్ణుప్రియ చదువుదాం అని చెప్పేసి మొత్తం బ్లాక్ పెయింట్ వేశారు అంటూ నబీల్, పృథ్వీలతో చెప్పుకొచ్చింది. అంత ఈజీగా పెడితే అక్కడ చదువుకొని వచ్చి ఇక్కడ పెట్టేస్తాం కదా మనం, టాస్క్ అంత ఈజీగా ఏం పెట్టరు అంటూ బిగ్ బాస్ స్ట్రాటజీలని చెప్పాడు నవీల్. మరి అక్కడ ఏదైనా కనిపించిందా అని విష్ణుప్రియ అడగ్గా ఆమె కనిపించింది, కానీ ఆ పేరు ఎక్కడా లేదు అని చెప్పింది. మరి వీళ్ళు ఏ పేరు గురించి మాట్లాడుకుంటున్నారో తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ను చూడాల్సిందే. ఆ తర్వాత నిఖిల్ వైల్డ్ కార్డును సంబంధించిన లెక్కలు మణికంఠతో మాట్లాడుతూ కనిపించాడు. ఒకటి ఓడిపోయాం కాబట్టి ఒకటి యాడ్ అయింది, ఆ రెండు ఓడిపోతే యాడ్ అవుతారు అంటూ తన అనాలిసిస్ని చెప్పాడు. వెంటనే మణికంఠ అందుకొని మొత్తం 6 ఛాన్సులు, ఇందులో 2 విన్ అయ్యాము, 4 లూజ్ అయ్యాము, +2 -2 ఆపోజిట్ కాబట్టి ఇక్కడ 2 అక్కడ 2, ఆ రెండిటికి ఈ 2 బ్యాలెన్స్ అయిపోతే మొత్తం 12కు 12 మంది దిగుతారు అంటూ చెప్పి నిఖిల్కి షాక్ ఇచ్చాడు. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.